సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్‌కి ప్రమోషన్స్ అనేవి చాలా క్రూషియల్ అయిపోతున్నాయి కదా వినీత్. ఎందుకంటే రీసెంట్‌లీ చూసాం 'విత్ లవ్' అనే సినిమాకి దో ఇట్ హ్యాడ్ గుడ్ బజ్, బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా పెర్ఫామ్ చేయలేకపోయింది. బికాస్ ఆఫ్ అంటే ఆ యాక్టర్స్ ఎవరు కూడా ప్రమోట్ చేయలేకపోవడం వల్ల ఇక్కడ ఏంటంటే మీరు అందరూ కూడా ఫ్రెషర్సే. సో ఈ ఫ్రెష్ ఫేసెస్ని ఎంతవరకు మీరు జనాల్లోకి తీసుకెళ్ళగాలని అనుకుంటున్నారు? ఎందుకంటే ఇమీడియట్ 26th రిలీజ్ అనేది దట్ టు పోస్ట్ 'దురంధర్' అండ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' తర్వాత జనాల్ని డ్రైవింగ్ టు థియేటర్స్ ఇస్ నాట్ దట్ ఈజీ. అవును. సో ఈ అన్నోన్ ఫేసెస్ని యాజ్ ఆఫ్ నో అన్నోన్ ఫేసెస్ వీళ్ళు దో దే ఆర్ ఫెమిలియర్ ఇన్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. తెలుగు వచ్చేటప్పుడు అన్నోన్ ఫేసెస్ కదా. సో ఈ డ్రైవింగ్ కోసం బీయింగ్ ఏ డిజిటల్ మీడియా ఎక్స్పర్ట్స్, సో వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ స్టెప్ ఫర్ దిస్? బేసిక్గా అదే మార్కెటింగ్ స్టఫ్ అంతా క్రియేట్ చేయడానికి దీనికి అంటే యాక్టర్ సపోర్ట్ ఉండాలి. బట్ వీళ్ళు తన డైరెక్టర్, హీరో అన్నీ తను అక్కడ కంప్లీట్గా కాపీ ఫినిష్ చేసి జస్ట్ తను అసలు లాస్ట్ 1 వీక్ నుంచి స్లీప్ కూడా లేదు. ప్రాపర్ 2 hours స్లీప్ కార్లో పడుకుని అలా వస్తున్నారు అన్నట్టు. బట్ అదే ఇప్పుడు మన తెలుగు పీపుల్ని అడ్రస్ చేయడానికి జస్ట్ తను వచ్చేసి జస్ట్ నైట్ అంతా కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఆల్మోస్ట్ 11-12 వరకు. అలా ప్లాన్ చేసుకుని మళ్ళీ వెళ్తున్నారు. ఓన్లీ బిలీవింగ్ కంటెంట్ అంటే తను ప్రాపర్గా మార్కెటింగ్ ఏదో చేయాలి, జిమ్కి చేయాలి, వర్కౌట్ చేయాలనే స్పేస్ కాకుండా బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. మీరు ఆల్రెడీ తమిళ్లో వినే ఉంటారు. సో తెలుగులో కూడా స్ట్రాంగ్గా ప్లాన్ చేస్తున్నాం. అండ్ ట్రైలర్ సాలిడ్ ట్రైలర్. కొంచెం మనోళ్ళ గురించి తెలిసిందే. డైరెక్ట్ జిఎస్ఎం మాల్లో, నెక్సెస్ మాల్లో నైట్ మలయాళం సినిమా తమిళ సినిమా ట్రైలర్ వచ్చిందంటే ఫ్రైడే నైట్ వెళ్ళిపోయే బ్యాచ్ కదా. సో ఆబ్వియస్గా తెలుగు ట్రైలర్ పుష్ చేస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంది. ఉన్నంత స్కోప్లో మేము కూడా మార్కెటింగ్ వైపు అందరూ ఉన్నారు. మన సురేష్ అన్న వాళ్ళు, జిఎస్కే మీడియా, కాకా అన్న, శేఖర్ అన్న వాళ్ళు, ఏలూరు జిల్లా అన్న వాళ్ళు. బట్ అందరూ మన మీడియా ఫ్రెండ్సే కదా. సో ఉన్న స్పేస్లో ఇమీడియట్గా పుష్ చేసుకునే స్కోప్ ఉంటుంది అనేది ఐడియా. అది బ్రో.